గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, లాభంలో గురువు. మనోబలంతో పనులు మొదలు పెట్టాలి. చంద్రబలం సహకరిస్తుంది. ఎంత విశ్వాసంతో పని చేస్తే అంత సత్ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం అన్ని విధాలా రక్షిస్తుంది. చెడు ఆలోచనలు లేకుండా కార్యదీక్షతో కార్యదక్షతతో పనిచేయండి. సకాలంలో బాధ్యతలని మొదలుపెట్టి పూర్తి చేయడం ద్వారా స్వల్ప విఘ్నాలను త్వరగా అధిగమించే వీలు కలుగుతుంది. ఓర్పుతో పనిచేయడం అవసరం. సౌమ్య సంభాషణ శక్తిని ప్రసాదిస్తుంది. శాంతియుతంగా ముందుకు సాగడం ద్వారా మేలు జరుగుతుంది. కాబట్టి అధిక శాతం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. స్పష్టమైన నిర్ణయాలతో ప్రయత్నించండి. నిరుత్సాహం చెందకుండా దృఢ సంకల్పంతో ధైర్యంగా ధర్మబద్ధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా విజయం సంప్రాప్తిస్తుంది. ఉద్యోగంలో గౌరవప్రదమైన ఫలితాలను సాధించే వీలు కలుగుతుంది. లక్ష్యం చేరువలోనే ఉన్నది. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని మధ్యలో ఆపవద్దు. వాయిదాలు వేయవద్దు. ఇతరులతో విభేదించవద్దు. వ్యాపారంలో సున్నితంగా సంభాషించండి. వ్యాపార విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త ప్రయత్నాలు ఏవి ఈ వారంలో చేయొద్దు. ఉన్నదాన్ని కాపాడాలి. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. సున్నితంగా వ్యవహరించాలి. అనవసరమైన సంభాషణల ద్వారా వివాదాలకు అవకాశం కల్పించకుండా ఏకాగ్రతతో మాట్లాడితే శక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? ఈశ్వర దర్శనం శుభాన్ని ప్రసాదిస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.